విశాఖ అగనంపొడి టోల్ గేట్ దగ్గర టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. టోల్ గేట్ వసూళ్లను టీడీపీ నేతలు కాలనీ వాసులు నిలిపివేశారు. వెంటనే టోల్ గేట్ ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. టోల్ గేట్కి ఇచ్చిన టైం పూర్తయినప్పటికీ అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే టోల్ గేట్ ఎత్తివేస్తామంటూ పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. టోల్ గేట్ ఎత్తివేసి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు టీడీపీ నేతలు. మొత్తం మీద విశాఖ టోల్ గేట్ ఎత్తివేయాలంటూ ఆందోళనలు కొనసాగాయి. టోల్ గేట్కి ఇచ్చిన టైం పూర్తయినప్పటికీ అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. టోల్ గేట్ వసూలను నిలిపివేశారు టీడీపీ నేతలు, కాలనీవాసులు. విశాఖ అగనంపొడి టోల్ గేట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుని దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. టోల్ గేట్ ఇచ్చిన టైం పూర్తయినప్పటికీ అక్రమంగా వసూలు చేస్తారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్కడ టోల్ గేట్ వసూలను నిలిపివేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే టోల్ గేట్ ఎత్తివేస్తారంటూ పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పల్లా శ్రీనివాస్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. టోల్ గేట్ ఎత్తివేసి ప్రజలకు న్యాయం చేశామన్నారు టీడీపీ నేతలు. దీంతో అగనంపొడి టోల్ గేట్ ప్రస్తుతానికి టీడీపీ నేతల జోక్యం అలాగే స్థానికుల జోక్యంతో పూర్తిగా టోల్ గేట్ వద్ద వసూలు నిలిచిపోయాయి. మా ప్రతినిధి నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడు, అగనంపొడి టోల్ ప్లాజా దగ్గర టీడీపీ నేతలు అలాగే స్థానికులు ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం టోల్ గేట్ వసూళ్లు చేస్తున్నారా, నిలిచిపోయాయి? రైట్, అగనంపొడి టోల్ ప్లాజా వద్ద వసూలు నిలిపేయాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే టోల్ వసూలను ఆపివేస్తామంటూ పల్లా శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అనుచరులు, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అగనంపొడి టోల్ ప్లాజా వద్దకు చేరుకొని స్థానికులతో కలిసి టోల్ ప్లాజా వసూలను నిలిపేశారు. ఎస్ నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడు, అగనంపొడి టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుతం వసూలు నిలిపేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామదాస్ మొదటి నుంచి కూడా అగనంపొడి టోల్ గేట్ అయితే వివాదాస్పదానికి చేరాల్సింది. ఎందుకంటే 2014లో దీన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. తర్వాత తప్పవరం అలాగే ఆనందపురం జాతీయ దారి అక్కడ టోల్ గేట్ ఉండగా ఇది ఎందుకని చెప్పి గతంలో అయితే పలు సార్లు వినపం రావడంతో పూర్తిగా దీన్ని క్లోజ్ చేశారు. అలాగే అనధికారికంగా గత 5 ఏళ్ళు అయితే ఈ టోల్ గేట్ నడిచిందని చెప్పొచ్చు. దీంతో ఇష్టాసారంగా ఇక్కడ డబ్బులు అయితే వసూలు చేయడం, ఇద్దరు పొలిటీషియన్లు ఇందులో ఉన్నారని పూర్తిగా ప్రధాన ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనిపై గట్టిగా టీడీపీ అయితే పోరాటం చేసింది. అలాగే స్థానిక వాహనదారులు కూడా పూర్తిగా ఈ టోల్ గేట్ ను మూసివేయాలని ఎన్నో ఆందోళన చేసి ఇప్పటికైతే నిన్నటికి రాత్రి ఆందోళన ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో ఈ టోల్ గేట్ అయితే మూసివేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, ఎక్కడ వసూలు చేసే పరిస్థితి లేదు. మొత్తం వాహనాలన్నీ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇటు వైజాగ్, ఇటు విజయవాడ వైపు అయితే రూట్ అయితే ఈ రూట్ అని చెప్తే ప్రధానంగా ఎందుకంటే టోల్ గేట్ ఎక్కువ టోల్ గేట్ ఉంటే ఇది సమయం కానీ అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఇబ్బందులు అవుతాయి. గతంలో పలు మార్లు అయితే దీన్ని రద్దు చేయాలని చెప్పినప్పుడు అయితే ఇది రద్దు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత దీన్ని నెరవేర్చడంతో పూర్తిగా అయితే రాత్రి నుంచి ఈ స్థానికులు అలాగే టీడీపీ నేతలు ఆందోళన చేపడితే పూర్తిగా అయితే ఇది విజయం చెప్పచ్చు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ టోల్ గేట్ పై ఏ విధంగా చూస్తారు మీరు క్లోజ్ చేయడంపై? క్లోజ్ చేయడంతో చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నామండి. నేనేంటంటే మన పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారికి అన్ని గ్రామాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను. మాకు ఎంత సహాయం చేసినందుకు చాలా మంది జనాలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ విలేజ్ లో ఇది విలేజ్ దానికి వస్తారు. అందరికి ఏదో బాధపడి వచ్చిన కాలం ఎక్కడికి వెళ్ళడానికన్నా ఏదో అపమానం ఎక్కడికైనా వెళ్ళాలని సరే అస్తమానం టోల్ గేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎలా చేయడం వల్ల చాలా మంది అర్థం వ్యక్తం చేస్తున్నారు. అంతా బాగుంది, ఇలాగే ముందు కూడా ఏం లేకుండా చేస్తారని అంటే 2014 కూడా మూసి తర్వాత ఏంటంటే ఇది కొద్దిగా అనివార్య కార్యాలయం వల్ల జరిగిందండి. వైఎస్ఆర్ పార్టీ రావడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొద్దిగా కమిషన్కి ఏదో పట్టుబడి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఇబ్బంది పడుతుంది. పల్లాటీని ఒకటే చెప్పారు, ఏదైనా సరే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలలో నేను మొత్తం ఏమీ లేకుండా టోల్ గేట్ నుంచి బాధ్యత నా దగ్గర హామీ ఇచ్చారు. హామీ పరంగా ఇప్పుడు అన్ని మనం చేసినందుకు మేము చాలా సంతోషిస్తాం. చెప్పండి, ఏ విధంగా పూర్తిగా అయితే ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన పరిస్థితి ఉంది, ఏ విధంగా చెప్పండి? మాకైతే చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో 2019లో తెలుగుదేశం ప్రభుత్వం పల్లా శ్రీనివాసరావు కేవలం ఎమ్మెల్యే ఉంటే కూడా మేము చేయించాం. ఆయన మళ్ళా 2019లో వైఎస్పీకి అధికారం వచ్చిన తర్వాత కమిషన్ తప్పుపడి మినిమం కమిషన్ తప్పుపడి కనీసం జీవీఎంసీ నుంచి కమిషన్ నుంచి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి లెటర్ తెచ్చుకుని రన్ చేసుకుంటున్నారు. కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. వాళ్ళ
దాఖలు చేయబడిన పన్నం శ్రీనివాసరావు మన ఎలక్షన్ హామీ ప్రకారం 4 రోజుల్లో తీపిస్తారని చెప్పారు. కానీ ప్రమాణం చేసిన 5 రోజుల్లోనే తీపిస్తాం మన చాలా మంది. ఇది ఏంటంటే మన నిర్వాసిత గ్రామాలకు సంబంధించి అగనపూడి వరకు, అగనపూడి నుంచి 15 వరకు అందరూ నిర్వాసితులు. మేమందరూ అతి సంబంధంతో బంధుతూ ఉంటాం. మేము మా బంధువుల కల్లా ఇంకెళ్ళినా సరే మేము కోల్పి చేసి వస్తుంది. అలాగే విద్యార్థులు, స్టూడెంట్స్ అందరూ కూడా సరిపోతున్నారు. వాళ్ళు బస్సులో వెళ్ళినా కార్లో వెళ్ళినా కానీ రోజు బస్సులు చేసి కట్టుకు వెళ్ళి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది కనిపిస్తుంది. ఇది అక్రమంగా నిర్వహిస్తున్న టోల్గేట్. ఎందుకు అంటే నేషనల్ హైవే, ఈ నేషనల్ హైవే 16 గా ఉంది. ఈ 16 అనకాపల్లి చాలాపురం కూడా మార్చారు. మార్చిన తర్వాత ఈ నడితే అక్కడ టోల్గేట్ మధ్యలో ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ ఇంకా ఉంది అన్నారు. ఏవో సార్లు చెప్పారు అక్కడ ఓపెన్ చేసి ఆల్రెడీ సంవత్సరం దాటింది. కానీ ఇక్కడ పట్టించుకునే కనీసం వైఎస్ఆర్సీపీ అధికారులు ఒక్కసారి ఒక ధర్నా కూడా చేయలేదు. క్లోజ్ చేస్తాం గతంలో చెప్పారంటే కూతు మాత్రంగా మన ఏంటంటే ప్రజల సమస్యలు మీరు చేస్తామని చెప్తారు అంటారే. కానీ చేసి చూపించే కూడా నాయకుడు, ఆ నాయకుడే పల్లా శ్రీనివాసరావు. చెప్పండి సార్, ఏ విధంగా టోల్గేట్ క్లోజ్ చేయడంతో అలాగే చాలా మంది వసూలు కూడా నిలిపేసిన పరిస్థితి అందరూ సెలవుగా వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ఈ టోల్గేట్ చాలా రోజుల నుంచి రన్ చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం అయితే హామీ ఇచ్చి టోల్గేట్ తీస్తారని చెప్పి ఓట్లేసి గెలిచారు. గెలిచిన 5 ఏళ్ళు కూడా మరి ఎమ్మెల్యే గాని మిగతా అధికారులు ఎవరు కూడా టోల్గేట్ పట్టించుకునే దాఖలాలు లేవు. అయితే ఈ రోజు మన ఎమ్మెల్యే గెలిచారంటే హామీ ఇచ్చారు, ఈ టోల్గేట్ గెలిచారంటే తీస్తారని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా కూడా తీయించారు. ఎందుకంటే తీయించడం వల్ల నిర్వాసిత చాలా ఆందోళన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కూడా లారీలు కానీ మన లోకల్ ఉన్నటువంటి కార్లు సిటీకి వెళ్ళాలంటే కూడా అందరూ కూడా రెగ్యులర్ ఇదే రూట్ వెళ్ళాల్సింది. అందువల్ల ఇదివరకు ఏం చేశారంటే ఈ విధంగా రావాలంటే టోల్గేట్ చెల్లించాలి కాబట్టి మన తర్వాత రూట్ వెళ్ళేవారు చాలా పని పడేది. అది కూడా చాలా ట్రాఫిక్ లో ఎంత పొడిపోయిందో ఇవ్వరు. ఈ రోజు నిజంగా మన ఎమ్మెల్యే గారు పల్లశ్రీ గారు అధికారం వచ్చినట్టు మన గవర్నమెంట్ ఒక సిటిజన్ చేయడం ప్రజలు నిజంగా చాలా ఆనందపడుతున్నారు. కాబట్టి ఇది ఈ విధంగా చాలా ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విశాఖ అగనంపూడి టోల్ గేట్ దగ్గర టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. టోల్ గేట్ వసూలను టీడీపీ నేతలు అయితే కాలనీ వాసులతో కలిసి నిలిపివేశారు. టోల్ గేట్ ఇచ్చిన టైం పూర్తయినప్పటికీ, గడువు ముగిసినప్పటికీ అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ నేతలు అయితే ఆరోపించారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైతే టోల్ గేట్ ఎత్తిస్తామంటూ పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ మేరకు టోల్ గేట్ ఎత్తివేసి ప్రజలకు న్యాయం చేశామంటున్నారు టీడీపీ నేతలు.